నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనున్న టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు. ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరిని అన్ని దేశాలు సమర్థించాయని వెల్లడి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలన్న మాజీ మంత్రి సురేష్. విద్యాశాఖ మంత్రితో సహా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్న భీమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి. ప్రతి విద్యార్థి గ్రంథాలయాల్లో పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచన. పాకిస్తాన్ అణుబెదిరింపులకు భారత్ తలవంచబోదని తాము పర్యటించిన దేశాల నేతలు మేధావులకు స్పష్టం చేస్తామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేశారు. పాక్ ఉగ్రవాదం గురించి తమకు కొత్తగా చెప్పాల్సిన పని లేదని, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాక్లోనే ఉంటాయని, ఆయా దేశాలన్నీ అంగీకరించాయని తెలియజేశారు. ఉగ్రవాద సంస్థలకు అండగా ఉంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను ఉగ్రవాద బాధిత దేశంగా తాము చూడబోమని స్పష్టం చేశామని తెలియజేశారు. పాక్ ఉగ్రవాదం ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలను ఖతార్, ఈజిప్ట్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని ఆయా రాజకీయ పార్టీల నేతలు మేధావులకు వివరించామన్నారు. ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరిని అన్ని దేశాలు సమర్థించాయని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దౌత్యపరంగా చేపట్టిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకే ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు వివరించామని తెలియజేశారు. మంత్రి గారు, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, కిరణ్ రిజిజు గారు, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్, ముగ్గురి ఆధ్వర్యంలో 7 పార్లమెంటరీ డెలిగేషన్స్ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి, అది చేయడానికి గల కారణాలు ఏమిటి వివరించడానికి ఈ 4 దేశాలు కూడా తిరగడం జరిగింది. మొదటగా ఖతార్ దేశం, రెండవది సౌత్ ఆఫ్రికా, మూడవది ఇథియోపియా, 4వది ఈజిప్ట్. 4 దేశాలు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి దగ్గర కూడా చాలా మంచి స్పందన. కేవలం మనం టార్గెట్ చేసింది కూడా అక్కడ ఉన్న టెర్రరిస్టు స్థావరాలు మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది, అంతేగాని మిలిటరీ బేసెస్నో సివిలియన్స్నో కాదు అని కూడా వారికి పూర్తిగా వివరించడం జరిగింది. టెర్రరిజం అనే దాని గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదని మాత్రం మాకు తెలిసింది. ఎందుకంటే ప్రతి ఒక్క దేశంలో కూడా టెర్రరిజం అంటే పాకిస్తాన్లోనే ఉంటుంది అనేది ప్రతి ఒక్క దేశం కూడా యాక్సెప్ట్ చేశారు. ఏదైతే దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో, అలాగే అక్కడ ఏదైతే దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీటి రెండింటికి మాత్రం దయచేసి మేము భారతదేశం తరఫున ఈ రెండింటిని తేడాగా అయితే చూడము. పాకిస్తాన్ వైపు నుంచి ఏదో న్యూక్లియర్ పరంగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం భారతదేశం వైపు నుంచి ఆ బ్లాక్మెయిల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల ఉంచేది లేదు అని చెప్పి ఈ ప్రపంచ దేశాలకు చెప్పడం జరిగింది. భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం శ్రీకాకుళంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు విరివిగా ఉంటే మంచి వాతావరణం కలుగుతుందన్నారు. రాష్ట్రానికి గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, ఆ బాధ భరించలేక కేవలం 11 సీట్లు ఆయనకు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు 4 లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని మనందరికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథ్యంలో ఈ రోజు 4 లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు 6 లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు. అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు 6 లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం. ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మో రక్షతి రక్షిత ఏదైతే ఉందో, ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది. అలాగే ప్రకృతి కూడా అదే రకంగా ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇది తరతరాలుగా మన పెద్దలు, పూర్వీకులు, ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి. వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు ప్రకృతిని, నీటిని, ఆయువుని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ మనకు అందించారు కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం.
చక్కనైనటువంటి నీరు తాగగలుగుతున్నాం, చక్కగా భోంచేయగలుగుతున్నాం, ప్రకృతి ఆధ్వర్యంలో మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అదే ప్రకృతి గాని సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రోజు ఆరోగ్యంగా ఉండడానికి చక్కనైనటువంటి భోజనం ఏ రకంగా చేస్తామో ప్రకృతి పర్యావరణం కూడా అదే రకంగా ఆరోగ్యవంతంగా ఉండాలనంటే పచ్చని చెట్లతో సుభిక్షంగా ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు, మీరు ఇంటి దగ్గర టీవీలు చూసినా వీడియోలు చూసినా ఇలాంటి వేదికల దగ్గరికి వచ్చినా అందరూ కూడా మీకు ప్రోత్సహించేది ఎక్కువ చెట్లు నాటమని. ఎందుకనంటే భవిష్యత్తులో మన పిల్లలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళకు కూడా ఒక అందమైనటువంటి ప్రపంచం ఒకటి ఉండాలనంటే చక్కనైనటువంటి చెట్లు ఉండాలి. ఈ రోజు చెట్లు లేకపోవడం వల్ల, చెట్టు తాలూకా సంఖ్య తగ్గిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనం ప్రత్యక్షంగా ఈ రోజు మనం సాక్షి. 2025 సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మరొక 25 వారాలు, వారానికి 1 లక్ష లెక్క 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటాలన్నది ఈ రోజు అధికారులందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడైనా మొక్కలు తీసుకొని వస్తారు. కానీ కేవలం వాళ్ళ తాలూకా బాధ్యతే కాదు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూనుకొని ముందుకు వస్తేనే మళ్ళీ 25 వారాల్లో 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటొచ్చు. రాష్ట్రంలో 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాహకంపై ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్ తో పాటు బాధ్యులైన అందరిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రీఎవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పరంగా విద్యా సంస్థల్లో ఇచ్చే అడ్మిషన్లు వాయిదా వేయాలని కోరారు. 10వ తరగతి పరీక్షలంటే తమ బిడ్డల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షా పత్రాలను అడ్డగోలుగా నిర్లక్ష్యంగా దిద్దుతారా అంటూ తల్లిదండ్రులు మండిపడతా ఉన్నారు. లేనిపోని ఆర్భాటాలకు పోయి సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో అని చెప్పి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతారా అంటూ విద్యార్థి సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఏదైతే ఉందో ఈ పత్రాల మూల్యాంకనం ఎవాల్యుయేషన్లో ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆలస్యం వహించారు విద్యాశాఖ? మరి ముఖ్యంగా ఎందుకు ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ కొమ్ము కాస్తూ ఉందనే ప్రశ్నలు ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈరోజు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారం రోజుల్లోనే మేము ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముగించామని చెప్తా ఉన్నారు. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని పేపర్లలో మరి ముఖ్యంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 5 రోజుల్లోనే ముగించిందని పూర్తి చేశారనే ఒక విషయం కూడా బయటపడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం దేనికోసం ఈ రికార్డుల కోసం తాపత్రపడుతుంది. కనీసం ఈ రికార్డు జరిగిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున పరీక్షలు పూర్తయితే ఏప్రిల్ 23న ఈ యొక్క పరీక్షా ఫలితాలు వెల్లడించడం జరిగిందంటే సుమారు 21 రోజులు పట్టింది. గతంలో పోలిస్తే ఇది ఇంకెక్కువనే. ఎందుకంటే 22-23 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 రోజుల్లోనే మరి ఫలితాలు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి. ఇంటర్ తరగతుల్ని హడావుడిగా ప్రారంభించి ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు ఈ జేఈ కోర్సులకు కానివ్వండి, నీట్ కోర్సులకు సంబంధించి ఆ యొక్క పని దినాలు ఎక్కువగా కావాలి, ఈ యొక్క క్లాసులు తొందరగా కలెక్ట్ చేసుకోవాలి, ఈ డబ్బులు వసూలు చేసుకోవాలి, తరగతులు మరి ప్రారంభిస్తే తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, మరి ముఖ్యంగా రిజల్ట్స్తో ముడిపడి ఉంది కాబట్టి ఈ తొందరపాటు చర్య తద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అందరూ కూడా రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా మరి విద్యాశాఖ మంత్రి గారు అసలు
నోరిప్పట్లేదు. స్వయంగా తన శాఖలోనే దారుణంగా ఇంత అవకతవకలు జరిగినాయి అంటే 11,000 పైచిలకు విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు మారడం అనేది ఇదేమన్నా రికార్డా? సుమారు 60,000 మంది అప్లై చేస్తే మరి ముఖ్యంగా 11,000 మంది విద్యార్థులకు మార్కులు మారిన మరి ఉదంతం బయటకు వస్తూ ఉంది. కొన్ని చోట్లయితే 34,000 మంది ముఖ్యంగా రీవెరిఫికేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి అప్లై చేస్తే దాంట్లో 11,000 కింద తీసుకుంటే 30% పైచిలకు మార్కులు తేడా వస్తూ ఉంటే మరి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా వరకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా నో చేంజ్ అని వస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు, మావి ఇక్కడ మాకు మార్కులు యాడ్ అవుతాయి, ఇక్కడ మాకు మరి ఇక్కడ రావాల్సిన మార్కులు ఇక్కడ మాకు యాడ్ చేయట్లేదు అని చెప్తా ఉంటే దీనికి సమాధానం దొరకని పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ప్రతి విద్యార్థి గ్రంథాలయాల్లో పుస్తకపట్నం అలవర్చుకోవాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతిదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు ముగింపు సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవిలో 40 రోజుల పాటు గ్రామంలోని విద్యార్థులకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతిదేవి, ఎంఈఓ శ్రీనివాసరావు, లైబ్రరీ అభివృద్ది కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా శిబిరంలో పలు విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్థాయిలో చదివే కాకుండా మీకు ఏ ఒక్క నిమిషం ఖాళీ ఉన్నా లైబ్రరీలో మనకి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు బోర్డు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ లైబ్రరీకి హాజరయ్యి మీరు రోజుకు ఒక అరగంట సమయాన్ని కేటాయిస్తే మీ యొక్క జీవితం భారత పౌరునిగా తయారు కావడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పాఠశాలను విజయంగా ఇచ్చినందుకు మేడం గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత బాగా చేయగలిగామంటే ఈ వెన్యూ మాకు రావడం వల్ల చేయగలిగామనుకుంటున్నాను. అలాగే మీ యొక్క సహాయక సహకారం అందించడం కానివ్వండి, పిల్లలకి మంచి విషయాలు బోధించే దాంట్లో కానివ్వండి, మీరు చక్కగా మాకు సహాయం చేస్తున్నారు. ఈ రకంగా ఉంటే మన మండలం అన్ని రకాల కూడా చాలా మంచి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా మంచి వృద్ధిలోకి రావడానికి మనకి పుస్తకాల యొక్క పఠన అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటి, మీకు మంచి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే చిన్న చిన్న యాక్టివిటీస్లో పాల్గొంటే అంటే ఆటలోని పాటలోని వేరే రకంగా ఏదైనా అయినప్పుడు అది ఏమవుతుంది, మన ఫిజికల్గా మానసికంగా కూడా మనం ఉల్లాసవంతులుగా అవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఇందాక నేను మీ అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు చక్కగా శ్రద్ధగా చదువుకోండి, నేర్చుకునేవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా మీరు వేరే వేరే యాటిట్యూడ్ మీ అందరికీ ఒక్కొక్క రకమైన గోల్ ఉంటుంది. ఈ రకంగా మీరు మంచి చదువుల్లోనేంటి, ఆటల్లోనేంటి, అన్ని రంగాల్లోనూ కూడా మీరంతా మంచి ప్రతిభావంతుల కింద కావాలని మన మండలానికి, మీ విలేజ్కి, మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెక్స్ట్ ఇచ్చాం, కథలు చెప్పాం, అలా ఇంగ్లీష్ పోయం పాడించారు, అలా ఇంగ్లీష్ లెసన్ చెప్పారు, అలాగే శ్రీను గారు లెక్కలు చెప్పారు. ఇంకా మరి యోగా సత్యేంద్ర మెస్ గారు యోగా చేయించారు. అలాగే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం చేసాం. అలాగే మరి అల్లూరి సీతారామరాజు వర్ధంతి, అలాగే వివిధ నాయకుల జయంతులు వర్ధంతులు కూడా చేశాం. ఇంకా అలాగే మరి మీ విద్యార్థులుగా మీరందరూ వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేయబడి సహకరించాలి. ఎవరు కావాలి? ముందు అధికారులు కావాలి, తర్వాత విద్యార్థులు కావాలి. మీరందరూ రావడం వల్ల మేము కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగాం. ఈ సమ్మర్ హాలిడేస్ లో మేము చాలా పెద్దవాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఎంతో మంది పెద్దల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకున్నాం. నీతి కథలు, మ్యాథ్స్ ట్రిక్స్ ఇంకా చాలా నేర్చుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది హాజరయ్యారో, సాంకేతిక పరమైన ఇబ్బందులు తదితర వివరాలను పరీక్షల ముఖ్య నిర్వహణాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాల ద్వారా 16,634 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలియజేశారు. జూలై 6 నుండి జూలై 30 వరకు సుమారు 23 రోజులు 3 షిఫ్ట్లలో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలియజేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
డిఎస్సి ఎగ్జామినేషన్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సెంటర్స్లో నడుస్తున్నాయండి. ఈరోజు ఎగ్జాము మొదటగా డిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది. అక్కడికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా అటెండెన్స్ అంతా కూడా బాగుంది. ఈ 5 సెంటర్స్లో కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాము. అట్లాగే ఇన్విజిలేటర్స్ అన్ని ఏర్పాట్లు చేసాము. పిల్లలకి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేదానికి వచ్చే స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతా కూడా సక్రమంగా సక్సెస్ఫుల్గా జరగడానికి 6వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబోయే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.